చార్మి కౌర్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ స్మార్ట్ తాజాగా వివాదాల్లో చిక్కుకుంది. ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ ఏం చేసినా అందులో ఏదో ఒక వివాదమే లేదా సినిమా డిజాస్టర్ కావడము ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో సక్సెస్ సాధించిన ఓ సినిమా సీక్వెల్ గా మళ్ళీ మరో సినిమాతో పూరి జగన్నాథ్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాలోనూ వివాదం చోటు చేసుకోవడం పూరికి షాక్. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న వేళ తాజాగా ఈ సినిమాలో విడుదలైన రెండవ లిరికల్ సాంగ్ మార్ముంతా చోడు చింత వివాదంలో చిక్కుకుంది. ఇది తీవ్ర విమర్శలకు కూడా దారితీసింది. ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి పెట్టడంతో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది. కళ్ళు దుకాణం వద్ద చిత్రీకరించిన ఈ పాటకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడం ఆయనను అవమానించడమే అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డబుల్ స్మార్ట్ సినిమాలో వివాదంగా మారిన పాటకు మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశాడు. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ ను బాధ్యతారాహిత్యంగా ఈ పాటలో వాడడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కల్చర్ ను తాగుడి సంస్కృతిగా చూపించారని, కళ్ళు దుకాణం వద్ద ఉండే పాటలో కేసీఆర్ డైలాగ్ పెట్టడం క్షమించరాని తప్పిదమని మండిపడుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం ను అందరూ కలిసి ఈ పాట ద్వారా అవమానించారని, పాటలో మాజీ సీఎం డైలాగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ నుంచి కేసీఆర్ డైలాగ్ ను తీసివేయకపోతే పూరి జగన్నాథ్ ఇల్లు ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం ను అవమానించారంటూ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు.